నమస్తే అందరికీ. రోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయం యొక్క 21వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యత్ యదాచరతి శ్రేష్టస్తత్తద్దేవేత్తరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అంటే ఇప్పుడు మనకు ఒకరి గురించి అంటే ఒకరిని చూసి మనం ఫాలో అవుతుంటాం, లేకపోతే ఒకరిని అనుసరిస్తుంటాం. అది మన జీవితంలో గురువు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు. సో అలా ఎంతోమందిని చూసి మనం ఇన్స్పైర్ అవుతుంటాం, వాళ్ళని చూసి ఫాలో అవుతుంటాం. అలా జనక మహారాజు కూడా రాజుగా ఉండి కూడా తన కర్తవ్యం నిర్వర్తించాడని చెప్పి ఒక ఉదాహరణగా పూర్వ శ్లోకంలో చెప్పుకున్నాం కదా. అలాగే ఈ శ్లోకంలో కూడా చెప్తారనమాట. అంటే ఒక ఉదాహరణగా ఉండడానికి మనం ఫస్ట్ అన్ని పాటించాలి అని చెప్పి, అంటే జనక మహారాజు రాజులా ఉండడానికి ఇలా ఉండాలి అని చెప్పి ఉదాహరణగా ఉంచారు. అలాగే మనం గురువుగా అవ్వాలి అంటే మనం కానీ మన తల్లిదండ్రులు కానీ మనం ఫస్ట్ పాటించి తర్వాతే మనం చేయాలి అని మనల్ని చూసి చేస్తారనమాట. అంటే ఇప్పుడు తల్లిదండ్రులను చూసి పిల్లలు చేస్తుంటారు. అంటే ఎవరైనా మన పెద్దవాళ్ళు కూడా మనకన్నా చెల్లెళ్ళు మనల్ని చూసి ఫాలో అవుతుంటారు. అరే మా అక్క ఎలా ఉంది, మా అన్న ఎలా ఉన్నారని చెప్పి ఫాలో అవుతుంటారు. సో వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటుంటారు. అందుకే మనం కూడా కర్తవ్యంగా మన ధర్మాన్ని మనం పాటించాలి అని చెప్పి చెప్తారనమాట ఈ శ్లోకంలో. అప్పుడే మనం శ్రేష్టవంతులు అవుతాము, ధర్మాన్ని పాటిస్తున్నట్టు అవుతాము, ఒకరికి ఉదాహరణగా ఉంటాము. కనుక మన కర్తవ్యాలు మనం చేస్తున్నప్పుడు మనం ధర్మంగా ఉండాలి. మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు, ఇంకొకరు అనుసరిస్తుంటారు అన్న ధ్యాసతో మనం పని చేయాలి అని చెప్పి చెప్తారన్నమాట ఈ శ్లోకంలో. అదే శ్లోక భావం. హరే కృష్ణ.